హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను ఏవైతే టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో అవైతే చాలా ఇంపార్టెంట్. వాటి గురించి ఇప్పుడు మీరు ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తున్నా కానీ లేదంటే చేయాలనుకుంటున్నా కానీ ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఈ టాపిక్లోకి వెళ్ళకంటే ముందుగా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటే ఏంటి అంటే, యూట్యూబ్లో మనము ఛానల్ నడుపుతున్నాం కాబట్టి ఆ యూట్యూబ్ పెట్టిన పాలసీలను అయితే బ్రేక్ చేయకుండా మనమైతే వీడియోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటిని అంటే ఆ పాలసీలను బ్రేక్ చేసినప్పుడు మనకైతే స్ట్రైక్స్ వస్తూ ఉంటాయి. అలా స్ట్రైక్స్ రాకుండా ఉండాలంటే నేను చెప్పబోయే టాపిక్స్ అయితే పూర్తిగా గమనించుకొని అలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేయకుండా చూసుకోండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్పామ్ అంటే ఏంటంటే, ఒకవేళ మనం హార్మ్ఫుల్ వెబ్సైట్స్కి సంబంధించిన లింక్స్ కానీ మన వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లేదంటే అలాంటి సైట్స్ గురించి మన వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కూడా అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకమే అవుతుంది. అలాంటి అంటే హార్మ్ఫుల్, ఇబ్బంది పెట్టేటి లేకపోతే ప్రమాదకరమైన సైట్స్ గురించి అయితే కొంచెం అవాయిడ్ చేయండి. అలాగే మనమైతే కొందరికి సూపర్ పవర్స్ అంటే న్యాచురల్ పవర్స్ లాగా ఉంటాయి. వాటిని అందరికీ సాధ్యం కావు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి అందరికీ సాధ్యమవుతాయి అని నమ్మిస్తూ ఉంటారు. అలా నమ్మించడం కానీ లేదంటే అందరికీ సాధ్యం కాని పనులను చేయమని ప్రేరేపించడం కూడా యూట్యూబ్ పాలసీ ప్రకారం అయితే తప్పే అవుతుంది. అలా మీకు కానీ ఏదైనా సూపర్ పవర్స్ ఉంటే వాటిని అందరినీ చేయమని అయితే ఎంకరేజ్ అయితే చేయకండి. అలా చేస్తే మాత్రం యూట్యూబ్ అనేది మీకు స్ట్రైక్ అనేది ఇష్యూ చేస్తుంది. అలాంటి స్ట్రైక్స్ ఇష్యూ చేయకుండా ఉండాలంటే కొంచెం యూట్యూబ్ పాలసీలకు అయితే అనుగుణంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. అలాగే సెకండ్ది వచ్చేసి మనం ఇప్పుడు సబ్ అంటే కొందరు సబ్ కొన్ని లింక్స్ ఇస్తూ ఉంటారు. మీరు వీడియో లింక్స్ కానీ లేదంటే అక్కడ సైట్స్లో కానీ వెళ్ళి అక్కడ మీకు ఒక గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. వాళ్ళు మీకు సబ్స్క్రైబ్ చేస్తారు, అలాగే మీరు వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి. సబ్ చేసుకోండి, అప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా అని కొందరు ఫేక్ లింక్స్ ఇస్తూ ఉంటారు. అలా ఫేక్ లింక్స్ ఇవ్వడం కూడా యూట్యూబ్కి అయితే విరుద్ధంగా నడుచుకున్నట్టే. కానీ మీరైతే కొందరు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అని అడగడం కూడా తప్పేనా అని అనుకుంటారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోమని మనం అడగడం తప్పు కాదు. సబ్ అంటే మనం వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసే గ్రూపులలో జాయిన్ అవ్వడం కానీ లేదంటే అలాంటి గ్రూప్కి సంబంధించిన లింక్స్ కానీ వాటి గురించి కానీ మన వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. లింక్స్ మన డిస్క్రిప్షన్లో అస్సలకే ప్లేస్ చేయకూడదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఛానల్ ఇంపర్సనేషన్. ఛానల్ ఇంపర్సనేషన్ అంటే ఏంటంటే, ఒక ఫేమస్ వ్యక్తి ఉన్నాడు, అతని ఛానల్ ఉంది, అతనికి ఛానల్కి సంబంధించిన నేమ్ని కాపీ చేసి మనం ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అతనికి ఉన్న ఛానల్ నేమే సేమ్ అక్కడ ఇచ్చేసి అతను ఏదైతే డిపి అంటే యూట్యూబ్ అకౌంట్కి ఏదైతే ఫోటో పెట్టాడో అదే మనం ఫోటో పెట్టి వాళ్ళని ఆడియన్స్ని మనం భ్రమింపజేయడం. అలా భ్రమింపజేయడం అంటే వాళ్ళలాగానే వాళ్ళమే మనం అన్నట్టు చేయడం అనేది కూడా యూట్యూబ్లో తప్పే అవుతుంది. వాళ్ళు పెట్టిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం కూడా తప్పే. ఒకవేళ మీరు అంతగా అతని ఫ్యాన్ అయితే అక్కడ యూట్యూబ్ ఛానల్ నేమ్లో కానీ లేదంటే హ్యాండిల్లో కానీ ఫ్యాన్ పేజ్ అని ఖచ్చితంగా, ఇప్పుడు ప్రభాసే ఉన్నాడు అనుకోండి, అక్కడ ప్రభాస్ ఛానల్ అని ఇవ్వకుండా ప్రభాస్ ఫ్యాన్ పేజ్ అని ఇస్తే ఏ ప్రాబ్లం అయితే ఉండదు. కానీ అతనిలాగానే ఇస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు యూట్యూబ్ నుంచి మీకైతే టర్మినేషన్ మెయిల్ వచ్చేస్తుంది, అప్పుడు మీరేమీ చేయలేరు. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి ఛానల్ ఇంపర్సనేషన్ అయిపోయింది. ఇప్పుడు పర్సన్ ఇంపర్సనేషన్ అంటే ఇప్పుడు ప్రభాసే ఉన్నాడు అనుకోండి, లేదా ఏదో హీరో ఉన్నాడు అనుకోండి, హీరో ఆర్ ఫేమస్ పర్సన్ ఎవరైనా అనుకోండి, ఎవరైనా కానీ అతను ఉన్నాడు, అతని లాగానే మీరు ఛానల్ క్రియేట్ చేస్తారు కదా, ఆ ఛానల్లో అతనే అంటే ఒరిజినల్ పర్సన్ పోస్ట్ చేసిన విధంగా పోస్ట్ చేసి అంటే లింక్స్ పెట్టి ఏదైనా సైట్స్కి సంబంధించిన లింక్స్ కానీ అతను పెట్టినట్టే పోస్టులు పెట్టి వాటిని అతనే పెట్టాడని నమ్మించడం, వాటిని ఓపెన్ చేయమని ఆడియన్స్ని ఎంకరేజ్ చేయడం కూడా
యూట్యూబ్ పాలసీల ప్రకారం అదొక పెద్ద నేరం. అలా చేస్తే మాత్రం చాలా సింపుల్గా మీకైతే స్ట్రైక్స్ వచ్చేస్తూ ఉంటాయి. కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ వచ్చేస్తే ఇంకా ఏం చేయలేం, మూసుకొని ఛానల్ మూసుకోవడమే అంతే, ఇంకా ఏమైతే చేయలేం. థర్డ్ పాలసీ వచ్చేసి ఎక్స్టర్నల్ లింక్స్ పాలసీ. అంటే కొన్ని వెబ్సైట్స్కి సంబంధించిన లేదంటే వీడియోస్కి సంబంధించిన యాప్స్కి సంబంధించిన లింక్స్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం తప్పే అవుతుంది. అలాంటి కొన్ని లింక్స్ గురించి అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి పోర్నోగ్రఫీకి సంబంధించిన లింక్స్. ఎప్పుడు వెబ్సైట్స్కి సంబంధించిన లింక్స్ అయితే ఎప్పుడు కూడా మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వకూడదు. అలాగే కొన్ని వెబ్సైట్స్ అండ్ యాప్స్ ఉంటాయి. అవి ఎటువంటివి అంటే మన డివైస్లో మాల్వేర్ ఎక్కిస్తూ ఉంటాయి. అలా మాల్వేర్ ఎక్కించే సైట్ల గురించి కొందరు తెలిసి తెలియక ప్రమోట్ చేస్తూ ఉంటారు. యాప్స్ ప్రమోషన్స్కి వచ్చాయి అని చెప్పేసి యాప్ ప్రమోషన్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు వీడియోలో దాని డిస్క్రిప్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనమైతే ఆ లింక్స్ ప్రెస్ చేయగానే మన డివైస్ హ్యాక్ అయిపోయి దాంట్లో మాల్వేర్ ఎక్కిస్తూ ఉంటారు. అలాంటి లింక్స్ కూడా ఇవ్వడం తప్పే. అండ్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. అవేంటంటే యూజర్ లాగిన్, అంటే బ్యాంకింగ్కి సంబంధించిన యూజర్ లాగిన్ పాస్వర్డ్స్ అండ్ మనకు తెలియకుండా వాటిని వాళ్ళు సేకరిస్తూ ఉంటారు. అలా సేకరించే వెబ్సైట్స్ కానీ యాప్స్ లింక్స్ కూడా ఇవ్వడం తప్పే అవుతుంది. అండ్ అలాగే కొన్ని సైట్స్ ఉంటాయి వాళ్ళకు తెలియకుండానే, అంటే వాళ్ళకు తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్ ఇచ్చే సైట్ల గురించి కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఉండకూడదు. అలాగే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఉగ్రవాదుల గురించి ఫండ్ రైజ్ చేస్తూ ఉంటాయి. ఆ ఫండ్ రైజ్ చేస్తూ కొన్ని సంస్థలు అయితే వెబ్సైట్స్ నడుపుతూ ఉంటాయి. వాటి గురించి కానీ లేదంటే ఉగ్రవాదులను హైర్ చేసుకుంటామని, అంటే మా దాంట్లో జాయిన్ చేసుకుంటాము, మాకు కొందరు ఉగ్రవాదులు అంటే ఇలా కావాలి వర్క్ చేయడానికి అని చెప్పేసి కొన్ని సంస్థలు ఉంటాయి. అలా వాటి గురించిన వెబ్సైట్ లింక్స్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వకూడదు. అలాగే ఎంకరేజింగ్ వైలెన్స్. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, మీరు వైలెన్స్కి వెళ్ళండి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. అలాంటి వెబ్సైట్స్ లింక్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉండకూడదు. అసలు వీడియోలో ఇలాంటి వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ అయితే ఉండకూడదు. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అవేంటంటే చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ ఇమేజనరీ, చిన్నపిల్లలకు సంబంధించిన పోర్నోగ్రఫీ నడుపుతూ ఉంటాయి. వాటి గురించి అయితే యూట్యూబ్ అస్సలు వదిలిపెట్టదు. ఎందుకంటే చిన్నపిల్లల విషయంలో ఇదివరకే యూట్యూబ్ పెనాల్టీ పే చేసి ఉంది. ఆ చిన్న పిల్లలకు సంబంధించిన విషయంలోనైతే యూట్యూబ్ ఎప్పటికీ క్షమించదు. ఇటువంటివి అయితే మీరైతే వదిలేయండి, వాటి టాపికే ఎత్తకూడదు. అలాగే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అవేంటంటే మెడికల్కి సంబంధించిన చెత్త ప్రచారం, లేకపోతే వాటిని బ్యాడ్ చేద్దామనో లేదంటే వాళ్ళకు తెలిసి తెలియకనో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. అలాంటి వెబ్సైట్ లింక్స్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఉండకూడదు. అండ్ ఫోర్త్ పాలసీ వచ్చేసి ఫేక్ ఎంగేజ్మెంట్ పాలసీ. అంటే కొందరు ప్రమోట్ చేస్తూ ఉంటారు, ఇక్కడికి ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఫ్రీగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అలాగే వాచ్ టైం పెరుగుతుంది అని కొన్ని ఫేక్ లింక్స్ ఇస్తూ ఉంటారు. అలా ఫేక్ ఎంగేజ్మెంట్ని కల్పించడాన్ని యూట్యూబ్ ఎప్పటికీ క్షమించదు. అలా ఎంకరేజ్ చేసే వీడియోలను చేసినా కూడా, అలాంటి సైట్ల గురించి చెప్పినా కూడా యూట్యూబ్ అయితే వాళ్ళని బ్యాన్ చేస్తుంది. చూసుకోండి, ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయకండి. అండ్ ఫిఫ్త్ పాలసీ వచ్చేసి న్యూడిటీ అండ్ సెక్సువల్ కంటెంట్. అంటే కొందరు న్యూడిటీ గురించి వీడియోస్ చేస్తూ ఉంటారు, ఇక్కడ దొరుకుతాయి. అండ్ అలాగే వీడియోస్లో కూడా అవి 18+ వాళ్ళకి అని చెప్పేసి పెడుతూ ఉంటారు కొందరు అయితే. అలా వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం కూడా తప్పే. కానీ కొన్ని ఉంటాయి, అంటే ఆర్ట్స్కి సంబంధించిన, అంటే డ్రాయింగ్కి సంబంధించినవి ఉంటాయి. అందులో న్యూడిటీ ఫోటోనే అంటే తనకు వచ్చిన విధంగా గీస్తూ ఉంటారు. మరి అక్కడ న్యూడిటీ వీడియోలేమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకం అంటున్నారు. మరి ఇక్కడ ఇవేమో అంటే డ్రా చేసిన బొమ్మలేమో అందులోకి రావంటున్నారు. అదేంటంటే అక్కడ వాళ్ళు ఏంటంటే అక్కడ వీడియో రికార్డ్ చేసి పెడుతున్నారు. అది చూసి కొందరు అయితే ఇంకా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే తనకు వచ్చిన ఆర్ట్ని ఆర్టిస్టిక్గా బొమ్మ గీస్తున్నాడు అన్నట్టు, తనకు వచ్చిన రీతిలో బొమ్మ గీస్తున్నాడు. కానీ ఇది ఆర్ట్స్కి సంబంధించినది మాత్రం న్యూడిటీ ఉన్నా కూడా
అదైతే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకం అయితే కాదు. దీనికైతే ఒకదానికి ఎక్సెప్షన్ ఉంది. అండ్ సిక్స్త్ పాలసీ వచ్చేసి థంబ్నెయిల్ పాలసీ. అంటే కొందరు థంబ్నెయిల్స్లో న్యూడిటీకి సంబంధించిన ఇమేజెస్ పెడుతూ ఉంటారు. అలాగే లేదంటే న్యూడిటీ జెనెటిక్స్ కనిపించేలా ఇమేజెస్ థంబ్నెయిల్లో పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. అలా న్యూడిటీకి సంబంధించిన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఎప్పుడు కూడా కనిపించకూడదు. ఇలా థంబ్నెయిల్లో న్యూడిటీకి సంబంధించిన ఇమేజ్ని అయితే పెట్టడానికైతే అస్సలుకే ట్రై చేయకండి. అలాగే మీకు కొందరు ఎక్కువగా అంటే ఇది జరిగిందే కానివ్వండి, లేదంటే కల్పించింది అంటే గ్రాఫిక్స్లో పెట్టిందైనా కానివ్వండి, ఎక్కువగా బ్లడ్ కారుతుంది అంటే ఫోటోని తీసుకొచ్చి అక్కడ థంబ్నెయిల్లో అంటే థంబ్నెయిల్లో పెడదామని చెప్పేసి కొందరు అనుకుంటూ ఉంటారు, అంటే వ్యూస్ పెరగడానికి. కానీ అలా చేయడం మాత్రం తప్పవుతుంది. యూట్యూబ్ పాలసీలను బ్రేక్ చేసిన వాళ్ళు అవుతారు. ఎప్పుడు కూడా అంటే ఇమేజెస్ బాగా బ్లడ్ కారుతున్న ఇమేజెస్ని ఎప్పుడు కూడా థంబ్నెయిల్లో పెట్టడానికి అయితే ట్రై చేయకండి. అలాగే ఆడియన్స్ని మిస్లీడ్ చేసే అంటే మిస్లీడ్ మెటాడేటా కిందకి వస్తుంది. అండ్ థంబ్నెయిల్లో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఐఫోనే ఉందనుకోండి, ఐఫోన్ 12 13 గురించే ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త సిరీస్, ఇప్పుడు రాబోతున్న కొత్త సిరీస్ ఏంటంటే ఐఫోన్ 15 అంటే ఐఫోన్ 15 జనరేషన్కి గురించిన వీడియోస్ అని ఇక్కడ పెడుతూ ఉంటారు. కానీ అందులోకి వెళ్తే ఐఫోన్ 12 13 గురించి వస్తూ ఉంటుంది. అలా ఆడియన్స్ని మిస్లీడ్ చేయడం కూడా యూట్యూబ్ పాలసీలను బ్రేక్ చేసిన విధంగానే అయిపోతారు. అండ్ కొందరైతే థంబ్నెయిల్లోనే చెత్త బూతు మాటలు కానీ, లేదంటే షాక్కి గురయ్యే మాటలు, లేదంటే చిరాకొచ్చే మాటలు కూడా అసొంటివి అక్కడ టెక్స్ట్ రూపంలో పెడుతూ ఉంటారు. కానీ అలా బూతు పదాలు కూడా థంబ్నెయిల్లో వాడడం తప్పవుతుంది. థంబ్నెయిల్లో ఎప్పుడు కూడా బూతు పదాలు అనేది కనిపించకూడదు. అండ్ సెవెంత్ పాలసీ వచ్చేసి చైల్డ్ సేఫ్టీ పాలసీ. అంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్లో ఇది కూడా ఒక భాగమే. ఇప్పుడు చిల్డ్రన్ గురించి అంటే పోర్నోగ్రఫీ, అంటే చిల్డ్రన్ పోర్నోగ్రఫీ లేకపోతే చిల్డ్రన్ న్యూడిటీ వీడియోస్ కూడా అప్లోడ్ చేయకూడదు. చిల్డ్రన్కి సంబంధించిన అయితే ఇలాంటి మిస్లీడ్ చేసేటివి అంటే అయితే అప్లోడ్ అస్సలే చేయకూడదు. అలాగే కొంతమంది చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ కొందరు అదే పనిగా తీస్తూ ఉంటారు. అంటే చిన్నపిల్లల్ని అలా వీడియోస్లో తీస్తూ వాళ్ళని హింసిస్తూ, అంటే చిన్నపిల్లల్ని హింసిస్తూ, వాళ్ళని కొడుతూ, వాళ్ళని చెడ్డ మాటలతో దూషిస్తూ ఉంటారు. అలా పిల్లల్ని కొట్టడం కానీ లేకపోతే హింసించడం కానీ యూట్యూబ్ పాలసీలను బ్రేక్ చేయడమే. అలాంటిది అయితే మన ఛానల్ ఎప్పుడు డిలీట్ అయిపోతుంది. అంతే. చిల్డ్రన్కి సంబంధించిన ఏదైనా సరే పాలసీని బ్రేక్ చేస్తే మాత్రం యూట్యూబ్ క్షమించదు. అలాగని ఏదో 1 2 అంటే ఏం కాదు, కానీ అదే పనిగా కొందరు చిల్డ్రన్ అంటే చిన్నపిల్లలకు సంబంధించినవి అప్లోడ్ చేస్తూ ఉంటారు, అలా హింసను ప్రేరేపించేవి. అలాగే వాళ్ళకు వాళ్ళే అంటే సెల్ఫ్ హార్మింగ్, చిన్నపిల్లలు వాళ్ళు ఎలా హింసించుకోవాలో చెప్పే వీడియోస్ కూడా అప్లోడ్ చేయకూడదు. అలా చిన్నపిల్లల్ని హింసించడం యూట్యూబ్కి అస్సలు నచ్చదు. చిన్నపిల్లల విషయంలో క్షమించదు. అలాగే కొంతమంది చిన్నపిల్లలకు ఎంత ధైర్యం ఉంది, వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు, ఎలా చేస్తారు, అసలు వాళ్ళకు కొన్ని ఛాలెంజ్లు ఇస్తూ ఉంటారు. చాలా దరిద్రమైన ఛాలెంజ్లు, లేదంటే కొన్ని స్టంట్స్ చేస్తూ ఉంటారు. అలా స్టంట్స్ కూడా చేయించకూడదు. కొంతమంది అయితే వాళ్ళకు ఎంత ధైర్యం ఉందని చెప్పేసి ఎవరో ఎక్కడో లేని అడవి ప్లేస్లో కానీ, లేదంటే తెలియని ఊర్లో కానీ వాళ్ళని వదిలేసి సీక్రెట్గా కెమెరాలతో రికార్డ్ చేస్తూ ఉంటారు. అలా చిన్నపిల్లల్ని ఎక్కడో వదిలేసి వాళ్ళనైతే అలా చేయడం తప్పు. యూట్యూబ్ ఇలాంటి వీడియోస్ చూస్తే మాత్రం వాళ్ళ ఛానల్ని ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తుంది. చిన్నపిల్లల గురించి క్షమించదు. కాబట్టి ఇలా ఎప్పుడు కూడా చిన్నపిల్లల మీద అయితే ప్రాంక్స్ అయితే అస్సలు ట్రై చేయకండి. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే కొంచెం కామెడీగా కూడా ఉంటాయి. ఏంటంటే మనం దిస్ వీడియో ఇస్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టిన వీడియోస్లో కానీ, లేదంటే వీడియో ట్యాగ్స్లో ఫర్ చిల్డ్రన్ అనే ఆ ట్యాగ్ ఒకటి ఇచ్చి ఆ వీడియోలో మాత్రం చిన్నపిల్లలకు ఇంజెక్షన్ చేసే వీడియో అప్లోడ్ చేసినా కూడా అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని వ్యతిరేకించినట్లే అవుతుంది. ఇలా కొన్ని చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అండ్ ఫన్నీ పాలసీలు కూడా ఉంటాయి. అలా కొంచెం నవ్వొచ్చేస్తూ ఉంటుంది. అండ్ 8th పాలసీ వచ్చేసి సూసైడ్స్ గురించి కానీ, కొందరు అంటే సూసైడ్ అంటే ఏదో సినిమాలో అవి ఓకే, కానీ అదే పనిగా
ప్రతి సూసైడ్ వీడియోని ఇలా చేసుకోవాలి అని కొందరు అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలా అప్లోడ్ చేయడం అంటే అలాంటివి కూడా చేస్తారా అని కొందరు అనుకోవచ్చు. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, అలా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడే వాళ్ళకు స్ట్రైక్స్ ఇష్యూ చేస్తుంది. అలాగే అలా సూసైడ్స్ కానీ లేదంటే మనకు మనం ఎలా హింసించుకోవాలి, ఎలా ప్రమాదాలు కొని తెచ్చుకోవాలి అని తెచ్చే వీడియోస్, లేదంటే బాగా తినడం వాళ్ళకు వచ్చిన రోగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పెట్టడం కూడా తప్పే అవుతుంది. అండ్ 8th పాలసీ వచ్చేసి వల్గర్ అండ్ సెక్సువల్ అబ్యూజ్. అంటే మనము మన మాటల్లోనే వల్గర్ లాంగ్వేజ్ ఆర్ సెక్షువల్ అబ్యూజ్ ఇలాంటివి అంటే కొన్ని బూతు పదాలతో లేదంటే ఏదో బూతులు తిడుతూ కానీ వాళ్ళని హింసిస్తూ లేదంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు కూడా ఇలాంటి వీడియోస్ అయితే అస్సలు అప్లోడ్ చేయకూడదు. అండ్ అలాగే 10th పాలసీ వచ్చేసి హేట్ స్పీచ్ పాలసీ. ఇందులో ఏంటంటే ఏజ్కి సంబంధించిన ఎక్కువ తక్కువలు అంటే నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది అలాంటి వీడియోస్ అప్లోడ్ అంటే అదే పనిగా చేయకూడదు. అప్పుడప్పుడు అంటే ఎక్సెప్షన్ ఇస్తుంది, కానీ అదే పనిగా చేస్తే మాత్రం యూట్యూబ్ క్షమించదు. కొందరికి డిజబిలిటీస్ ఉంటాయి, కొన్ని అవయవాలే కానివ్వండి వాళ్ళకు ఉండవు. అలాంటి ఉండని వాటి గురించి ఎత్తి పొడిచి మాట్లాడడం, వాళ్ళకు లేని దాన్ని ఎత్తి పొడవడం ఇలాంటివి కూడా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకించినట్టే అవుతుంది. కొందరు అలా చేస్తూ ఉంటారు. అండ్ అలాగే జెండర్ పాలసీ అంటే కొందరు ట్రాన్స్జెండర్గా మారుతూ ఉంటారు, వాళ్ళని చూసి కూడా ఎగతాళి చేయకూడదు. అండ్ మనం కొన్ని అంటే మనుషులని జంతువులతో పోల్చడం కూడా తప్పే, ఇది కూడా సిల్లీగా అనిపిస్తుంది. అంటే కొందరు పందులు బర్రెలు కుక్క అని తిడుతూ ఉంటారు మనుషుల్ని, అంటే కొందరిని తిడుతూ ఉంటారు, అరే కుక్క అరే పంది అంటాం కదా, అలాంటివి కూడా అనడం యూట్యూబ్కు విరుద్ధమే అవుతుంది. అలా మనుషుల్ని కుక్క బర్రె పంది వాటితో జంతువులతో పోల్చడం కూడా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకమే, వాటిని వ్యతిరేకించినట్లే తిరస్కరించినట్లే అవుతుంది. అలాగే కొందరు మతాల గురించి లేదంటే జాతుల గురించి నీది వేరే మతం నాది వేరే మతం, హిందూ ముస్లిమ్స్ అలా రిలీజియన్స్ వేరు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అలాగే దేశాలను వేరు చేస్తూ నువ్వు ఫారినర్ నేను ఇండియన్ లేదంటే పాకిస్తానీ అలాంటి అంటే యుఎస్ఏ అప్పుడు ఉంటారు కదా అంటే ఫారినర్స్, వాళ్ళ గురించి అంటే మనుషుల్ని వేరు చేసి మాట్లాడడం కూడా తప్పే. అలాంటి వీడియోస్ కూడా మీరైతే ఎప్పుడూ చేయడానికైతే ప్రయత్నించకండి. అండ్ అలాగే కొంతమంది అయితే డాక్యుమెంటరీ తీస్తూ ఉంటారు, అంటే చెత్త గ్రూప్ గురించి కానివ్వండి, చెత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెబ్సైట్స్ దేని గురించి అయినా అంటే చెత్త అంటే ఇక మొత్తానికైతే చెత్త అని అనుకోండి, చెడు నిర్ణయాలు లేదంటే చెడు గురించి చెప్పే వాటి గురించి డాక్యుమెంటరీ తీస్తూ ఉంటారు. అలాంటి స్టడీ పర్పస్ కోసమైనా కూడా ఇక్కడ ఫెయిర్ యూజ్ అని అయితే వదిలిపెట్టదు, దాన్ని అయితే యూట్యూబ్ అయితే ఖచ్చితంగా శిక్షిస్తుంది. అలాంటివి అయితే మీరైతే ఎప్పుడు అలాంటి చెత్త గ్రూప్ గురించి హేట్ స్పీచ్ ఇస్తూ లేదంటే అలా డాక్యుమెంటేషన్ అయితే చేయకండి. హెరాస్మెంట్ పాలసీ అంటే అంటే కొందరిని లక్షణాలను బట్టి వాళ్లకు పేర్లు ఇస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళని అనుమానిస్తూ ఉంటారు, జాతి భేద దూషణలు అంటే వాళ్ళని తిడుతూ ఉంటారు, జాతుల గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా యూట్యూబ్ని వ్యతిరేకించినట్లే, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని వ్యతిరేకించినట్లే. మరి ఇలాంటివైతే ఎప్పుడు చేయడానికైతే ట్రై చేయకండి. అలాగే కొంతమంది చాలా అనుమానాస్పదం అంటే అనుమానిస్తున్నట్టు లేదంటే చిన్నపిల్లలతో హింస ప్రవర్తన చేస్తూ లేదంటే గృహహింస పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, పిల్లలతో అలా తప్పుగా ప్రవర్తించడం ఇలాంటి వీడియోస్ని అదే పనిగా చేస్తే యూట్యూబ్ అయితే ఎప్పుడూ క్షమించదు. అంటే వీటిలో కూడా కొన్నిటికి ఎక్సెప్షన్ ఉంది. అంటే మనం సినిమాస్లో కానీ ఆర్టిస్టిక్గా తీసే వాటికి సినిమాస్లో సీరియల్స్లో ఇలాంటివి అయితే ఎక్సెప్షన్ ఇస్తుంది. లైంగిక వేధింపుల గురించి కానీ లేదంటే ఒకరిని అడగకుండా వేరే వాళ్ళని అంటే ఒకరిని చూపిస్తున్నారు, వాళ్ళని తీస్తున్నారు వీడియో ఫొటోస్ కానీ ఏదో తీస్తున్నారు, ఫొటోస్ తీసినా వీడియోస్ తీసినా వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళు చనిపోయినట్టు కానీ లేదంటే వాళ్ళకు యాక్సిడెంట్ అయి బాగా దెబ్బలైనట్టు కానీ సృష్టించడం కూడా తప్పే అవుతుంది.
అది మీరు గ్రాఫికల్గా తీసినా మంచిదే. అంటే మనం గ్రాఫిక్స్లో యాడ్ చేసుకున్నది కదా, వాళ్ళ పర్మిషన్ ఎందుకు అని అనుకుంటారు. కానీ వాళ్ళని చనిపోయినట్టు వాళ్ళకి ఎక్కువ దెబ్బలు తగిలినట్టు చేయడం కూడా తప్పే అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి సేల్స్ ఆఫ్ ఇల్లీగల్, అంటే గూడ్స్కి సంబంధించినవి కానీ ఏవైనా కానీ ఇల్లీగల్గా చేస్తూ ఉంటారు. అంటే ఆల్కహాల్ని అమ్ముతున్నాం అని వీడియోస్ ఇలా చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా కూడా చేయకూడదు. ఆల్కహాల్కి సంబంధించినది యూట్యూబ్లో విరుద్ధం అన్నమాట. అలాగే కొంతమంది అంటే మన బ్యాంక్ అకౌంట్స్ కానీ ఎలా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ నుంచి తీసుకొని అంటే ఎలాగో తీసుకొని అంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నారనో ఏదో తీసుకొని, లేదంటే ఇన్సూరెన్స్ పాలసీ అని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని అవి వేరే వాళ్ళకు అమ్మడం. ఇది కూడా బ్లాక్లో, అంటే మనం ఎలాగైతే బ్లాక్లో పెట్రోల్ కొట్టిస్తామో ఇది కూడా అంతే అన్నమాట. అంటే బ్లాక్ గురించి సంబంధించినది ఏది యూట్యూబ్ అయితే క్షమించదు. కొన్ని ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి, అంటే పేలుడు పదార్థాలు, బాంబులు అమ్మడం గురించి వీడియోస్ తీసిన, లేదంటే బాంబులు ఎలా తయారు చేయాలి అని వీడియో చేసి యూట్యూబ్లో పెట్టిన, అంటే మీరు సిల్లీగా అనుకోవచ్చు, కానీ దీపావళి బాంబు గురించి ఎలా తయారు చేసి పెట్టాలో కూడా అని చెప్పినా కూడా అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకమే అవుతుంది. కొందరు ఇల్లీగల్గా డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటారు, అంటే డ్రగ్స్ అమ్ముతూ నార్కోటిక్స్ ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. అంటే డ్రగ్స్ని అమ్మడం కానీ, లేదంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేయడం కానీ, అంటే సినిమాలకు సీరియల్స్కి ఎక్సెప్షన్ అన్నిట్లో ఉంటుంది. అవి ఏంటంటే ఆర్టిస్టిక్గా వస్తాయి, కానీ అదే పనిగా తీసి ఇక్కడ దొరుకుతాయి వీటిని కొనుక్కోండి ఇలా అని వీడియోస్ చేస్తూ ఉంటారు. అలాంటివి కూడా తప్పే అవుతుంది. అండ్ అలాగే కొంతమంది అయితే పేలుడు గన్స్ కూడా ఇలా పెట్టి అమ్ముతూ ఉంటారు. అంటే మా దగ్గర ఉన్నాయి, లేదంటే ఇక్కడ దొరుకుతాయి అని వాళ్లకు ప్రత్యక్షంగా కాకున్నా కూడా పరోక్షంగా ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నా కూడా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని వ్యతిరేకించినట్లే అవుతుంది. కొంతమంది అయితే కొన్ని సైట్ల గురించి ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే అవి చక్కగా అంటే గూగుల్ నుంచి కానీ, లేదంటే యూట్యూబ్ నుంచి కానీ వెరిఫైడ్ కానివి, అంటే అవి మంచివని సర్టిఫై కాని వాటి గురించి కూడా కొంతమంది యూట్యూబ్లో వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలా సర్టిఫై లేదంటే వెరిఫై కానీ గ్యాంబ్లింగ్ సైట్ల గురించి అయితే యూట్యూబ్లో ఎప్పుడు కూడా చెప్పడానికి అయితే ప్రయత్నించకండి. కొంతమంది అయితే అంటే మెడికల్కి సంబంధించిన మెడిసిన్స్ అన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతూ ఉంటారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ని అమ్మడం కూడా తప్పే అవుతుంది. అలాగే కొంతమంది అయితే సెక్సువల్ కాటేజ్లు, అంటే ఇది ఉంటాయి కదా, వాటికి సంబంధించిన సెక్స్కి సంబంధించిన హోమ్స్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ఎక్కడ దొరుకుతారో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, లేదంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇస్తూ యూట్యూబ్ వీడియోలో చేస్తూ ఉంటారు. అలా చేయడం కూడా చాలా అంటే చాలా చాలా పెద్ద తప్పు అవుతుంది. అండ్ కొంతమంది అయితే ఆడవాళ్ళని అమ్ముతూ ఉంటారు. చిన్నప్పుడే ఆడవాళ్ళని అమ్ముతున్నప్పుడు వీడియోస్ తీసి పెట్టడం, అదే పనిగా వాళ్ళని అమ్మడం లాంటివి చేస్తే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అటువంటి వీడియోస్ చేసి వాటిని కూడా యూట్యూబ్ అయితే ఎప్పుడూ క్షమించదు. కొందరు అయితే యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారు, అలాగే వాటిని సేల్ చేస్తూ ఉంటారు. అంటే డార్క్ వెబ్లో మనం ఎలా కొనాలి, ఒక వస్తువుని ఎలా అమ్మాలి, ఎలా కొనాలి అన్న వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పడం కూడా తప్పే అవుతుంది. అది యూట్యూబ్ అయితే ఎప్పటికీ ఎంకరేజ్ చేయదు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మిస్ఇన్ఫర్మేషన్ పాలసీ, అంటే కొందరికి తెలిసి తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. కొంచెం అంటే మిస్లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు ఎలాగో తెలియదు. అంటే ఇప్పుడు యూట్యూబే ఉన్నదనుకోండి, ఇలా వ్యూస్ ఎలా పెంచుకోవాలి, అలాగే దాన్ని ఎలా ఎంకరేజ్ చేసుకోవాలి, మనకు సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు అనే దాని గురించి కొంతమంది అయితే సబ్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని అంటే పెయిడ్ చేస్తూ ఉంటాయి కదా, మీరు డబ్బులు ఇస్తే మేము మీకు వాచ్ అవర్స్ ఇస్తాం, సబ్స్క్రైబర్స్ ఇస్తాం అని చెప్తూ ఉంటారు కదా. కొంతమంది తెలియకుండా, అంటే వాళ్ళకు తెలియదు, వాటిని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అది తప్పని వాళ్ళకు తెలియకుండానే వాటిని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా మిస్ఇన్ఫర్మేషన్ చేసినా కూడా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకమే అవుతుంది.
అండ్ అలాగే మీకు సిల్లీగా అనిపించవచ్చు కానీ అంటే కోళ్ళ పందాల గురించి కానీ లేదంటే పొట్టేలు ఎడ్ల పందాల గురించి కానీ మనం యూట్యూబ్లో వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ అనేది ఇష్యూ చేస్తుంది. మనకైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ 3 వస్తే యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ అవుతుంది. అండ్ అలాగే ఫస్ట్ టైం వచ్చినప్పుడు స్ట్రైక్ అయితే పడదు, వార్నింగ్ వస్తుంది. అండ్ తర్వాత వచ్చిన దానికైతే స్ట్రైక్ ఇష్యూ చేస్తుంది. ఆ స్ట్రైక్ ఇష్యూ చేసినప్పుడు మీరైతే 7 days పాటు వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ లేకపోతే థంబ్నెయిల్ చేంజ్ చేయడం కానీ ఇలాంటి ఆప్షన్స్ అయితే తీసేస్తారు. అండ్ అలాగే సెకండ్ టైం వచ్చినప్పుడు దాని తీవ్రతను బట్టి మీకు అందులో ఉన్న ఆప్షన్స్ని అయితే డిక్రీజ్ చేస్తూ ఉంటారు, వాటికి పర్మిషన్ ఇవ్వరు. అండ్ అలాగే థర్డ్ స్ట్రైక్ వస్తే మాత్రం మీ ఛానల్ ఫసక్ డిలీట్ అయిపోతుంది. ఇక మీ ఛానల్ అయితే ఎవ్వరు కూడా కాపాడలేరు. అండ్ మీకు ఇంకా సిల్లీగా అనిపించవచ్చు కానీ మనం యూట్యూబ్ వీడియోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని ఒక చిన్న ట్యుటోరియల్ చేసి అది వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కూడా అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది. దానికి కూడా మనకైతే యూట్యూబ్ ఒక స్ట్రైక్ అనేది ఇష్యూ చేస్తుంది. చూసారు కదా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇవి. వీటి గురించి అయితే మీరు ఎప్పుడు కూడా యూట్యూబ్లో వీడియోస్ చేసి పోస్ట్ చేయకూడదు. ఇలా వీడియోస్ చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటే యూట్యూబ్ అయితే అటువంటి ఛానల్స్ని డిలీట్ చేస్తుంది. చూసారు కదా మరి నేనైతే ఈ వీడియోలో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో గురించి అంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకోసం ఇలాంటి మరెన్నో యూట్యూబ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ని మీ ముందుకు మరెన్నో తీసుకొస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి.